నమస్కారం ఉమాశంకర్ గారు. నమస్కారం చారి గారు. ఈరోజు ఒక సీనియర్ ఫోటోగ్రాఫర్ని కలిసిన ఆనందం చాలా ఎన్నో రోజుల నుంచి మేము అనుకుంటున్నాం. నేను సైతం ఛాయాచిత్ర ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టినప్పుడు సీనియర్ల కోసమే మేము స్థాపించినాం. ఇప్పుడు కూడా ఒక ఛానల్ ద్వారా ఒక సీనియర్లను మళ్ళీ వెలికితీత అంటే కొంచెం బయటకు తీసుకురావాలి. వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నారు, వాళ్ళు ఫోటోగ్రఫీ రంగంలో ఉన్నారా లేకపోతే ఇంకా ఏ రంగంలో ఉన్నారనే దాని మీద ఒక్కొక్కరిని మాకు అనుకూలంగా ఉన్న వ్యక్తులని ఈరోజు మా ఛానల్ ద్వారా మీరు ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మీరు ఎక్కడ, మీ విలేజ్ కానీ, మీరు జిల్లా ఎక్కడ, మీరు జిల్లా నుంచి హైదరాబాద్ రావడానికి ఏమైనా కారణం ఉందా? అది మహబూబ్నగర్ జిల్లా బిజినేపల్లి గ్రామం. నాన్నగారు బిజినేపల్లి లక్ష్మీకాంత్ గుప్తా, ప్రముఖ కవి. నేను 74లో హైదరాబాద్ వచ్చాను. మా అన్నయ్యకు MBBS లో సీటు వచ్చినందున మొత్తం కుటుంబం అంతా హైదరాబాద్ వచ్చేసాం. అప్పట్లో మీరు ఫోటోగ్రఫీ రంగంలోకి రావాలని ఎలా అనిపించింది? మా కజిన్ బ్రదర్ శివకుమార్ అని భాగ్యనగర్ సినీ స్టూడియోలో అసిస్టెంట్ కెమెరా, ఇక్కడే హైదరాబాద్ లోనే మా కజిన్ బ్రదర్ శివకుమార్ భాగ్యనగర్ సినీ స్టూడియో అసిస్టెంట్ కెమెరామెన్ గా చేసేవాడు. సినిమా ఇండస్ట్రీ. అతని నెంబర్ నేను వెళ్ళడం వల్ల నేను కూడా ఒక కెమెరామెన్ కావాలి, నేను దాంట్లో ఆ రంగంలో స్థిరపడాలి అని నిర్ణయించుకున్నాను. ఆయన సినిమా రంగం కావునా ఇప్పుడు మీరు సినిమా రంగం వైపే మొగ్గు చూపారా లేకపోతే ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అప్పట్లో ఉండే? సినిమా రంగము కాదు కానీ కెమెరామెన్ గా నేను నా ఆలోచన కెమెరామెన్ గా స్థిరపడాలని. తర్వాత బయటకు వచ్చేసి నేను సినీ రంగానికి నేను ప్రాముఖ్యత ఇవ్వలేదు. బయట ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ చేసుకోవాలని నేను అప్పటి నుంచి నిర్ణయించుకున్నాను. ఎప్పుడు మీ మొదట ప్రస్థానం మీరు వీడియో కెమెరా, అప్పట్లో మీరు వీడియో కెమెరానే వీడియో తీద్దామని ఆలోచన ఉండేనా, ఫోటోగ్రఫీ చేద్దామని ఆలోచన ఉండేనా? నేను వీడియోగ్రఫీ రంగానికి నేను ఫస్ట్ ప్రాముఖ్యత ఇచ్చాను. JVC N70. ఏ సంవత్సరం అది? 85. మీ మొదటి ప్రస్తావన వచ్చేసి మీకు వీడియో రంగానికి 1985లో మీరు 85లో ఎవరి దగ్గర నేర్చుకున్నారా మీరు? మా అన్నయ్య దగ్గర ఆయన మెలకువలు నేర్పాడు. వీడియోగ్రఫీ అప్పట్లోనే రంగానికి ఆయన మెలకువలు నేర్పాడు. ఏ కెమెరా స్టార్టింగ్ మీరు పట్టుకున్న కెమెరా? JVC N70. N180 VCR. సపరేట్ కెమెరా, సపరేట్ VCR. 85లో ఆ కెమెరా మీరు ఆపరేట్ చేశాను. ఓకే. నెక్స్ట్ దాంతో నెక్స్ట్ ఇయర్ ఇక అదే కంటిన్యూషన్ అయిన తర్వాత మళ్ళీ ఒక 4 years 5 years తర్వాత M3 తీసుకున్నాను. తర్వాత M5, M7. తర్వాత JVC లోనే 450, 500 వచ్చాయి. ఆ కెమెరాలు కూడా ఆపరేట్ చేశా. అప్పట్లో మీరు ఫోటోగ్రఫీ రంగానికి వచ్చారు కదా, మీరు ఏదైనా కష్టాలు పడ్డారా? చాలా కష్టాలు పడ్డాం. వీడియో అండ్ ఫొటోస్. అప్పుడు బస్సులో 3 బస్సులు వెళ్ళాల్సి వచ్చేది. ఒక్కొక్క గ్రామానికి వెళ్ళేసి సూర్యాపేటకి వెళ్ళాలన్నా 3 బస్సులు చేంజ్ చేయాల్సి వచ్చేది. అక్కడ నుంచి గ్రామానికి మళ్ళీ అక్కడ వాళ్ళు చెప్పిన టైం ప్రకారం మాత్రం అటెండ్ చేసేవాడిని. వాళ్ళు చెప్పిన టైం హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఉండేవాడిని నేను. ఇప్పుడు మీరు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ రంగం 1985లో వచ్చారు కదా? 85. అప్పుడు మీకు పెళ్ళి అయిందా? 85లో పెళ్లి కాలేదు, 86లో పెళ్లి అయింది. 86లో పెళ్లి అయింది. తర్వాత పిల్లలు, ఇద్దరు బాబులు కంటిన్యూ ఉన్నారు. ఇప్పుడు మీకు పెళ్ళైన కొత్తలో పిల్లలు అయ్యాక కూడా మీకు ఫోటోగ్రఫీ రంగంలో ఉన్నారు కదా, అప్పుడు ఇన్కమ్ సోర్స్ ఎలా ఉండేది? అప్పుడు చదువులో కానీ ఇన్కమ్ సోర్స్ అప్పుడు ఇన్కమ్ తక్కువగా ఉండేది, కానీ మనకి మంచి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు పార్టీ వాళ్ళు కూడా. నాకు ఆర్డర్స్ చదువుల కోసం ఏదైనా మీరు ఒడిదుడుకులు ఏమైనా ఉండేవి? పిల్లల చదువుల కోసం మనకు 3 నెలలు ప్రోగ్రామ్స్ ఉండేది. ఆ తర్వాత 4 నెలలు 3 ఏళ్ళని ఉండకపోయేది. అప్పుడు చిట్టీలు వేసుకునేవాడిని. చిట్టీలు వేసేవాడిని. చిట్టీలు వేసేసుకుని మనకి అన్ సీజన్ అప్పుడు చిట్టి లిఫ్ట్ చేసి గృహ అవసరాలు, మన పిల్లల చదువుల అవసరాలు తీర్చేవాడిని.
అప్పుడు పిల్లలకి ఏదైనా పుస్తకాలకు కానీ వాళ్ళకు ఫీజు పరంగా కానీ ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? ఫీజు పరంగా అంటే పర్వాలేదు, నాకైతే ఏమి ఇబ్బందులు కాలేదు. రాలేదు. అప్పుడు ఫీజులు తక్కువగా ఉండేది. ఇక్కడ ఆల్విన్ కాలనీకి వచ్చాను. ఇక్కడ ఫస్ట్ స్కూల్ ఎస్హెచ్జి స్కూల్లో మా ఇద్దరు పిల్లలు అక్కడ చదివారు. పెద్దవాడు ఇప్పుడు సాఫ్ట్వేర్ బెంగళూరు. ఇద్దరు పెళ్లి చేశాను. పెద్ద కొడుకు కూడా సాఫ్ట్వేర్. రెండో బాబు సిఏ, వాడు ఇక్కడ మియాపూర్లో ఉంటాడు. కోడలేమో బీటెక్ ఫ్యాషన్. ఇప్పుడు అంటే మీరు అప్పుడు వీడియో N70 కెమెరాలో వాడుతున్నప్పటికీ అప్పుడున్న కెమెరాలకు ఇప్పుడు డిజిటల్ రంగం వచ్చింది కదా. ఇప్పుడు డిజిటల్ రంగం నుంచి మీ పిల్లలకు మంచి చదువు చదివించారు, వాళ్ళు మంచి స్టేజ్ లో ఉన్నారు. కానీ మీరు ఆ డిజిటల్ రాకముందు 35mm 120 నెగిటివ్ ఉన్న పీరియడ్ లో ఉన్నారు కదా. అప్పుడు ఎంత కష్టం ఫోటోగ్రఫీ రంగంలోకి వచ్చారో ఓన్లీ వీడియోగ్రఫీలోనే ఉన్నారా మీరు? ఫోటోగ్రఫీ రంగంలోకి పెంటాక్స్, కొసినా పెంటాక్స్, D70 D90 కెమెరాస్. అప్పుడు కాంపిటీషన్ ఉండేదా మీకు? కాంపిటీషన్ ఉండేది, కానీ ఇప్పుడున్న కాంపిటీషన్ లేదు. మామూలుగా ఉండేది. దిల్సునాలో నుంచి స్టార్ట్ చేశాను. అక్కడ మనకు స్టూడియో వాళ్ళు కోఆపరేట్ చేసేవారు. అక్కడ నుంచి ఆల్విన్ కాలనీకి వచ్చాను 92లో. ఓకే. హైదరాబాద్ మీరు ఒక బిజినెపల్లి నుంచి హైదరాబాద్కి రావడం, మీకు పని నేర్పించిన వ్యక్తి మీకు సపోర్ట్ ఇవ్వడం, సినిమా రంగం ఉన్న వ్యక్తి మీకు సపోర్ట్ ఇవ్వడం, అది బాగా అనిపించి మీరు ఈరోజు ఫోటోగ్రఫీ రంగానికి వచ్చి ఇద్దరు పిల్లలు అబ్బాయిలు మంచి చదువు చదివించేసి ఇప్పుడు ప్రస్తుతానికి మంచి హ్యాపీ జోన్లోనే ఉన్నారు. కష్టము ఆ టైంలో ఈ కెమెరాలో మీరున్న అప్పట్లో ఫోటోగ్రఫీ అంటే అప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కదా. మీరు పట్టుకున్న తరుణంలో కస్టమర్ మీతో బిహేవింగ్ ఎలా ఉండేది? కస్టమర్స్ చాలా గౌరవించేవాళ్ళు, చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. విఐపి వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చేదో మాకంతా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఫోటోగ్రఫీకి కానీ వీడియోగ్రాఫర్కి కానీ. ఇక కష్టాలంటే ఒకది నాకు జ్ఞాపకం వస్తుంది. అప్పుడు ఏపీ ఉండే, తెలంగాణ ఆంధ్ర రెండు కలిసి ఉన్నాయి రాష్ట్రము. ఏపీ గ్రిడ్ మొత్తం అసలు టోటల్ కరెంట్ లేదు, 24 hours కరెంట్ లేదు. అయితే నాకు బ్యాటరీ ఉండేది, ఛార్జింగ్ బ్యాటరీ. అంతమంది ప్రోగ్రామ్స్ వల్ల మొత్తం ఖాళీ అయిపోయింది. నెక్స్ట్ డే మ్యారేజ్ కి వెళ్ళాలి. అబ్బాయి వాళ్ళ తరఫు అమ్మాయి తరఫు 2 బుక్ చేశాను. బ్యాటరీ ఛార్జింగ్ లేదు. ఏం చేయాలా భగవంతుడా అని అనుకొని ఓ పెట్రోల్ బంక్ లో రిక్వెస్ట్ చేసి నేను ఛార్జింగ్ పెట్టుకున్నాను. ఛార్జింగ్ పెట్టుకొని అప్పుడు వీడియో కవర్ చేశాను మరుసటి రోజు. మీరు ప్రోగ్రాంలకు వెళ్తూ ఉన్నప్పుడు ఏమైనా ప్రమాదాలు ఏమైనా జరిగాయా? ప్రమాదాలు ఏం జరగలేదు. నేను స్లో డ్రైవింగ్ చేసుకునేవాడిని, ఫాస్ట్ గా ఎప్పుడు వెళ్ళలేదు. ఇంకొక విషయం ఏంటంటే బెంగళూరు పార్టీ, నేను వాసవి కళ్యాణ మండపం అక్కడికి పూలకి వెళ్ళాలి. ఫుల్ వర్షం, 4 రోజుల నుంచి ఫుల్ వర్షం. ఇటు మూసాపేట నుంచి వెళ్దామంటే నడుముల వరకు నీళ్లు. ఇక్కడ ఇటు పోదామంటే అటు కుక్కడపల్లి మూసాపేట నుంచి పోతే అటు మోకాళ్ళ వరకు నీళ్లు. లింగపల్లికి వెళ్ళి లింగపల్లి నుంచి అటు వెళ్ళాను. వాళ్ళు ఫోన్ చేస్తా ఉన్నారు. అప్పుడు ఇరు తరఫున నేను బుక్ చేశాను. అమ్మాయి తరఫున ఫొటోస్ అండ్ వీడియో, అబ్బాయి తరఫున ఫొటోస్ వీడియో. వాళ్ళు ఫోన్ చేస్తా ఉన్నారు. ఇక బహు కష్టంగా నాతో పాటు మెగా స్టూడియో పాషాబాయ్ కూడా వచ్చాడు. మేమిద్దరం కలిసి మేము వెళ్ళాము. అబ్బాయి ఎంట్రెన్స్ నుంచి స్టార్ట్ చేసాము. ఇటువంటి కొన్ని అనుభవాలు మాకు ఇప్పటికి మర్చిపోలేను నేను. అప్పట్లో మీ పీరియడ్ లో అంటే 85 నుంచి 92 వరకు సీనియర్ ఫోటోగ్రాఫర్లు ఏమైనా అసోసియేషన్ సంఘాలు ఒకరికొకరు హెల్ప్ ఏమైనా చేసుకునే వాళ్ళ? అసోసియేషన్ సంఘాలు అంటే ఏమి లేవు, కానీ కోఆపరేషన్ బాగుండేది. స్టూడియో టు స్టూడియో నేను ఫస్ట్ నుంచి ఆపద కలిగితే ఆదుకునే వాళ్ళ? అప్పట్లో ఆపదలు చాలా తక్కువ ఉండేది. అంటే సీనియర్ ఫోటోగ్రాఫర్లు కాదు, ఎవరికైనా హెల్త్ పరంగా కానీ ఏదైనా ఉంటే అప్పట్లో ఉన్న సంఘాలు లేకపోయినా మీకున్న పీరియడ్ లో ఎవరికైనా సపోర్టింగ్ గా
ఎంతో కొంత హెల్ప్ చేసేవాళ్ళ. క్లోజ్ స్టూడియోస్ వాళ్ళు మనకు ఆర్డర్ ఇచ్చేవాళ్ళు. ఒక్కోసారి వాళ్ళ బ్రదర్ కి యాక్సిడెంట్ అయింది సూర్యాపేట వెళ్తుంటే, అప్పుడు మేమందరం కలిసి ఫండ్ లాగా చేసి అతనికి ఇచ్చాము. అతను కొన్ని రోజులు ఉండిన తర్వాత ఎక్స్పైర్డ్ అయ్యారు. అప్పట్లోనే మీరు మీ కష్టంలో మీకున్న తోటి ఫోటోగ్రాఫర్స్ ఎంతో కొంత చేసి అప్పట్లోనే ఆదుకునే మనస్తత్వం మీకు అప్పట్లోనే ఉంది. అంటే సీనియర్ ఫోటోగ్రాఫర్స్ గా మీరు అప్పటి నుంచే సోషల్ యాక్టివిటీ చేస్తున్నారు. కానీ ఇప్పుడు సీనియర్లకు ఏదైనా సంఘాల పరంగా కానీ ఇప్పుడు కస్టమర్లు అంటే ఓకే మనం ప్రోగ్రామ్ చేస్తున్నాము, మనకు గౌరవం వస్తుంది, కొన్ని కస్టమర్లు ఇస్తారా లేదా సెకండరీ. బట్ కాకపోతే మీకు ఇతర ఫోటోగ్రాఫర్లు ఎవరన్నా మర్యాదగా ప్రవర్తించేవారా, లేకపోతే ఎందుకులైనా సీనియర్ ఫోటోగ్రాఫర్ ఎందుకు పలకరించాలని ఏమన్నా ఆలోచనలు? అలాంటిది ఉద్దేశమే లేదు. మనము ఫోటో స్టూడియో వాళ్ళే మనకి ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే నేను ఇన్ టైంకి వెళ్ళేవాడిని, ప్రోగ్రామ్స్ చేసేవాడిని, ఎవరి మనసు కష్టపెట్టేవాడిని కాను. అక్కడ అబ్బాయి తరఫున గానీ అమ్మాయి వాళ్ళని గానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు బాగుంది, ఆల్బమ్ చేసి ఇచ్చినా కూడా గుడ్ ఉమాశంకర్ గారు ఏ ప్రోగ్రామ్ లో మీకు మళ్ళీ మేము పిలుస్తాము రావాలి మీరు అని అలాగా ప్రతి ఒక్కరు. ఇప్పటివరకు నాకు ఎవ్వరు ఇంత కంప్లైంట్ లేదు. మీరు ప్రోగ్రాంలు చేస్తారు, డే అనగా పగలనగా అవుట్ స్టేషన్స్ కూడా వెళ్తుంటారు. అప్పుడు వెళ్ళినప్పుడు ఇప్పుడు భార్య పిల్లల్ని వెళ్ళాల్సిన సమయం వస్తుంది అవుట్డోర్ కోసం, ఇప్పుడు కస్టమర్ కోసం. అప్పుడు ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారా? అలాంటి ఇబ్బందులు ఏం రాలేదు, ఎదుర్కోలేదు. అప్పటి నుంచి మీరు బయటకు 2-3 రోజులు వెళ్ళాల్సిన కూడా ఏం ఇబ్బంది లేదు. కంబైన్డ్ ఫ్యామిలీ, మా బ్రదరు అండ్ మా ఫాదరు మదరు కంబైన్డ్ ఫ్యామిలీ తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళం అప్పుడు. ఓకే, మీరు బయటకు ఒక 1 వీక్ ప్రోగ్రామ్ కి వెళ్తే కూడా మీకేమి పిల్లలు కాదు మీ ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఓకే, నెక్స్ట్ అప్పటి నుంచి రెవెన్యూ అంచెలంచెగా మంచిగానే ప్రోగ్రామ్స్ తీస్తూ మిగతా వాళ్ళకి ఏమైనా హెల్ప్ పరంగా అప్పట్లో సోషల్ హెల్ప్ చేశారా? సోషల్ అంటే అప్పటి నుంచి సోషల్ సంఘాలు కానీ మన కోఆపరేటివ్ సొసైటీస్ కానీ ఇలాంటివి అప్పుడేమి లేవు. ఇలాంటి ఏమన్నా ఎమర్జెన్సీలో ఎవరికైనా యాక్సిడెంట్ అయినా మన మిత్రునికి, ఇలాగే వాళ్ళ బ్రదర్స్ ఫ్యామిలీకి, వాళ్ళ అన్ఎక్స్పెక్టెడ్ వాళ్ళ ఫ్యామిలీ పెద్దవాళ్ళు ఎవరైనా మరణించిన కొంత రైస్ కానీ అలాంటివి చేసేవాళ్ళు. అప్పట్లో మీకున్న కష్టకాలంలో అప్పుడు ఫోటోగ్రఫీ మీ రంగం 85 నుంచి వస్తున్నారు కదా, ఆ టైంలో మీకు ఏమైనా కష్టం ఫీవర్ వచ్చి జ్వరం వచ్చినా కూడా తోటి ఫోటోగ్రాఫర్లు ఏమన్నా మిమ్మల్ని చూడడానికి కానీ ఏదన్నా హెల్ప్ పరంగా ఏమైనా వచ్చారు? తోటి ఫోటోగ్రాఫర్స్ వచ్చేవాళ్ళు, మాకు రెగ్యులర్ గా వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ చేసేవాళ్ళు. నేను వీడియోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ నాకు. ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. ఒక లేదన్నా నువ్వు రెస్ట్ తీసుకొని నేను కవర్ చేస్తాము అని అతనే వేరే వాళ్ళు ఫ్రెండ్స్ కానీ వాళ్ళ కొలీగ్స్ కానీ తీసుకొని వెళ్ళేసి ప్రోగ్రామ్ కవర్ చేసి వచ్చేవాళ్ళు. అప్పట్లో మీరు చేస్తున్న కాలంలో ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నాయి కావున మీకు ప్రభుత్వ పరంగా ఏదన్నా పింఛన్ టైప్ కానీ ఏమన్నా లోన్లు పరంగా కానీ ఏమన్నా అప్పట్లో మీ పీరియడ్ లో ఏమన్నా వచ్చాయా ప్రభుత్వం? లేదు, అప్పటి వరకు ప్రభుత్వ పరంగా ఏం రాలేదు. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ పరంగా మనకి పెన్షన్ గానీ గవర్నమెంట్ సాయం గానీ ఏం లేదు. కాకపోతే ఇప్పుడు మన ఫోటోగ్రఫీ రంగంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనమే మనం హెల్ప్ చేసుకుంటున్నాం. అంతేనా? అంతే. ఇప్పుడు మీరున్న అన్లాగ్ నెగిటివ్ కెమెరా నుంచి ఇప్పుడు డిజిటల్ రంగానికి వచ్చినాం. మీకు ఇప్పటికి టెక్నాలజీ చేంజ్ అయింది కాబట్టి అప్పుడు బాగుండేనా ఇప్పుడు బాగుండేనా? ఇప్పుడున్న తరుణానికి యువతకు ఎలాంటి మెసేజ్ ఇవ్వగలుగుతారు? అప్పుడు రీల్ కెమెరా 36 స్నాప్స్ వచ్చేది. ఇక మేము చూసుకుంటూ రీల్స్ ప్రోగ్రామ్ సెట్ చేసేవాళ్ళం. తాలిబొట్టి కట్టే టైం కానీ మనం మొదలే మనం పెట్టుకునే వాళ్ళం. మళ్ళీ మిస్ అయిపోతే మెయిన్ షార్ట్స్ అలాంటి కొన్ని చూసుకుంటూ వెళ్ళే వాళ్ళము. రీల్స్ ఒక్క మ్యారేజ్ కి 10 రీల్స్ 12 రీల్స్ అలా అయ్యేటివి. నేను ఎక్కువ బ్రాహ్మణ్స్ మ్యారేజ్ వైశ్యస్ మ్యారేజ్ చేసేవాడిని.
Okay. రెడ్డిస్ మ్యారేజ్ కూడా చేసాం కానీ చాలా తక్కువ, వేరే అదర్ కాస్ట్ చాలా తక్కువ. ఇప్పుడు సీనియర్ ఫోటోగ్రాఫర్లు ఉన్నారు. సీనియర్ ఫోటోగ్రాఫర్లకు ఇప్పుడు సంఘాలు ఏర్పడ్డాయి 90 మీరున్న టైంలో, కానీ ఇప్పుడున్న అసోసియేషన్ సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలలో సీనియర్లకు ఏమన్నా గుర్తింపు గౌరవం ఏమైనా ఇచ్చేవాళ్ళ? అప్పుడు సంఘాలు అప్పుడు లేవు, ఈ మధ్యన సంఘాలు వచ్చాయి. ఉమ్, ప్రతి వాళ్ళు ప్రతి ఏరియాలో యూనియన్స్ వచ్చాయి. ఉమ్, ఇప్పుడు బాగుంది, యూనియన్ ఐక్యత బాగుంది. ఉమ్, మన ఫోటోగ్రఫీ వాళ్ళ ఐక్యత బాగుంది. ఉమ్, అందరూ ఒక ఐక్యతగా ఉండి క్లబ్బులు కానీ దాంట్లో ఫంక్షన్స్ కానీ ఉమ్, ఎక్కడైనా లాంగ్ టూర్ వెళ్ళడం కానీ ఒకరొకరి సమస్యలు తెలుసుకోవడం కానీ మీటింగ్లు ఏర్పాటు చేయడం కానీ ఉమ్, బాగుంది. అప్పటికంటే ఇప్పుడు బాగుంది. ఉమ్. ఇప్పుడు సంఘాలలో మీకు సీనియర్ ఫోటోగ్రాఫర్లకు గౌరవంగా ఇస్తున్నారా, లేకపోతే సీనియర్సే కదా ఎందుకు లేని అనుకునే ఉన్నారా? జేదిగుట్ట ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఉమ్, చారి గారు వాళ్ళే స్థాపించారు. ఉమ్, అది ఇప్పటికీ కంటిన్యూషన్ లో ఉంది. ఉమ్, సీనియర్లకి మాకు మంచి గౌరవం ఇచ్చాడు సారి. ఉమ్, తర్వాత గోవా కూడా తీసుకెళ్లారు ఈ మధ్యన మమ్మల్ని సీనియర్స్ ని. ఉమ్, అదే మాకు మర్చిపోలేని అనుభవం అది. ఉమ్. మిగతా సంఘాలు ఉన్నారు కదా, మన తోటి ఫోటోగ్రాఫర్లు ఇప్పుడు మీకు సపోర్టింగ్ గా ఉంటారా, లేకపోతే ఏదన్నా ఆపద వచ్చినా కూడా సంఘాలు ముందుకు వచ్చే అవకాశం ఎప్పుడైనా జరిగిందా? అదేం లేదండి, మనకు అయినప్పుడు మనం తెలుసుకొని వాళ్ళే వచ్చేసి పలకరించడం కానీ ఏమైనా సాయం చేయడం కానీ, ఒకవేళ మనం అనారోగ్యంగా ఉంటే వచ్చేసి ఫ్రూట్స్ అలాంటి ఇవ్వడం కానీ జరిగినాయి. ఇలాంటివి జరిగినాయి. ఇప్పుడు డిజిటల్ రంగాన్ని ఇప్పుడు యువత వస్తున్నారు కదా, ఇప్పుడు మీరు అప్పట్లో చాలా అంటే మీరు వీడియోగ్రఫీ రంగం నుంచి వచ్చారు కాబట్టి అప్పుడు మీకు కెమెరా అనేది పట్టుకోలేదు, బ్లాక్ అండ్ వైట్ నెగిటివ్ కానీ అది చేయలేదు, కలర్ వచ్చింది అది చేయలేదు. కావున చేయలేదు కాబట్టి ఇప్పుడు ఈ డిజిటల్ రంగంలో యువత వస్తున్నారు. ఇప్పుడు అంచెలంచెలుగా టెక్నాలజీ చేంజ్ అవుతుంది. ఇప్పటికి అప్పటికి మీకు ఏమైనా తేడా కనిపిస్తుందా? అప్పుడు రీల్స్ కాబట్టి మేము ఎట్లా చేసేవాళ్ళంటే మినిమం రీల్స్ ఎన్ని తీసుకొని ఫోటో ఎక్స్పోజ్ చేయాలా ఒక లిమిటెడ్ గా చేసేవాళ్ళం. ఇప్పుడు చిప్ సిస్టమ్ వచ్చింది. ఇక మనకు యువత ఏంటంటే వాళ్ళకు ఇష్టం తీస్తారు, 500, 400, 600, 800, 1000 రూపీస్, 1000 అలాంటిది తీస్తున్నారు. కానీ సెలెక్ట్ అప్పుడు మాత్రం పార్టీ వాళ్ళకి ఇచ్చిన మాత్రం తల పట్టేసుకుంటున్నారు. మరి ఇన్ని ఫొటోస్ మేము ఎట్లా సెలెక్ట్ చేయాలి, మీరే సెలెక్ట్ చేసి ఇవ్వండి. కానీ ఎట్లా మీ ఆలోచన పరంగా రీల్ ఉన్నప్పుడే బాగుండే అని అంటున్నారు. రీల్ ఉన్నప్పుడే బాగుంది. ఇప్పుడు డిజిటల్ వచ్చింది కాబట్టి కొన్ని వేల ఫోటోలు తీసుకుంటే కూడా కస్టమర్ కి ఇబ్బంది ఉంది. కస్టమర్స్ కి ఇబ్బంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ యువతకు ఏం మెసేజ్ ఇస్తారు? యువతకు అప్పుడు మేము చాలా ఎన్నో కష్టాలు పడ్డాము, ఈ స్టేజ్కి నేను వచ్చాను. మా పిల్లలని అయితే ఈ రంగానికి నేను తీసుకురాలేదు, ఎందుకంటే మనకు ఎవ్రీ ఇయర్ మనకు మూవ్మెంట్ తెలిసిపోతుంది కాబట్టి నేను తీసుకురాలేదు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, రేట్స్ పెరిగాయి, 5 lakhs, 7 lakhs, 10 lakhs వరకు కూడా కవర్ చేస్తున్నారు. ఇప్పుడు బాగుంది సంపాదన. పిల్లలను ఇంట్రెస్ట్ ఉంటే ఈ రంగానికి తీసుకురావచ్చు, బాగానే ఉంది. కానీ యువత ఏంటంటే ఇప్పుడు సీనియర్స్ కు గౌరవించడం లేదు, యువత గౌరవించడం లేదు, రెస్పెక్ట్ ఇవ్వడం లేదు. కొంతమంది అంతే, టోటల్ మెంబర్స్ అని కాదు, కొంతమంది గౌరవిస్తారు. ఇంకోటి ఎడ్యుకేటెడ్ వాళ్ళు గౌరవిస్తారు, అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు గౌరవించారు. వాళ్ళకు అన్ఎడ్యుకేటెడ్ కాబట్టి గౌరవం తెలియదు వాళ్ళకి. ఇది నా అభిప్రాయం. ఇప్పుడున్న రంగంలో ఫోటోగ్రఫీ పరంగా యువత రావచ్చా, రాకూడదా? యువత వస్తున్నారు, ఏదో ఒక హాఫ్ నాలెడ్జ్ తోటి వచ్చేస్తున్నారు. సరిగా కొందరు టేకింగ్ బాగుంటుంది, కొందరు ఇష్టం ఉంటాయి టేకింగ్స్. ఉమాశంకర్ గారు, చివరిగా ఇప్పుడు మీలాంటి సీనియర్ ఫోటోగ్రాఫర్లను ఇంటర్వ్యూ చేయడం మాకు చిన్న ఆలోచన వచ్చింది. ఆలోచన ద్వారా మాకు సీనియర్ ఫోటోగ్రాఫర్లు ఇంకా ఎంతమంది ఉన్నారు, వాళ్ళని ఒక న్యూస్ ఛానల్ ద్వారా పరిచయం చేద్దామనేది చిన్న ప్రయత్నం చేస్తున్నాము. మాకు 2 రాష్ట్రాలలో సీనియర్ ఫోటోగ్రాఫర్లు ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజున వెళ్ళి చేయాలనుకుంటున్నాము. ఈ సీనియర్ ఫోటోగ్రాఫర్లు బయటకు తీసుకొని వస్తే
బాగుంటుందా లేదా మీ ఆలోచన ద్వారా చెప్పగలరు? చారి గారు, మీ ఆలోచన గొప్ప గొప్ప ఆలోచన మీది. ఉమ్, ఇప్పుడు ఇక్కడ వాళ్ళ స్థితిగతులు ఉమ్, ఎలా ఉంది, ఉమ్, సీనియర్ ఫోటోగ్రాఫర్స్ కొంతమందికి ఫుడ్ సరిగా అందని పరిస్థితులు కొందరు ఉన్నాయి. ఉమ్, అంటే కుటుంబ కలహాలు, లేకపోతే కొడుకులు దూరం కావడం వల్లనో, ఉమ్, ఏజ్ ఎక్కువ కావడం వల్లనో, ఉమ్, ఇటువంటి అదే మీ ఆలోచన చాలా గొప్ప ఆలోచన. ఉమ్. మీకు ఆలోచన రావడానికి భగవంతుడు మీకు మంచి ఆలోచన ఇచ్చాడు. ఇలాంటి సీనియర్ ఫోటోగ్రాఫర్లని ఆ, బయటకు తీసుకురావడం ఒక తపన మాది. ఆ తపన ఆ, సీనియర్లను ఇంటర్వ్యూ చేసే భాగ్యం మాకు కలిగినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. దాని ద్వారా తీసుకొని ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుందా బాగుండదా? మీరు సీనియర్ కాబట్టి. చాలా చాలా గొప్ప ఆలోచన, బాగుంటుంది. ఉమ్, ఇప్పుడు దీన్ని బట్టి మన నెక్స్ట్ జనరేషన్ యువతకి అరే మన సీనియర్ ఫోటోగ్రాఫర్స్ ఇంత కష్టపడ్డారా, ఉమ్, వారు ఎన్ని కష్టాలు పడ్డారు, ఈ స్టేజ్ రావడానికి ఎన్ని రాత్రింబోలు కష్టపడ్డారు, ఉమ్. వాళ్ళకి తెలియజేయడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇది సీనియర్ ఫోటోగ్రాఫర్ల కోసం నేను సైతం న్యూస్ 36 ఛానల్ మేము ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. ఇప్పుడు అంచెలంచెలుగా సీనియర్ చాలా మంది వివిధ డిస్ట్రిక్ట్లో కూడా వెళ్తున్నాము. వారిని వాళ్ళ కష్ట సుఖాలు కూడా ఇప్పుడు ఇప్పుడు మనం ఇప్పుడు హైదరాబాద్లో కొందరిని చేస్తున్నాం, 2 రోజులకు 3 రోజులకు ఒకరు. బట్ కాకపోతే ఈ సీనియర్ కొందరు కష్టాలను జిల్లాలలో మీరు అన్నట్టు జిల్లాలో చాలా ఉంది అని మమ్మల్ని కూడా ఇంటర్వ్యూ అడగడం జరిగింది. ఇది మీ ఆశీర్వాదం మా ఛానల్కి ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. చివరిగా మీరు ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలని మీ ఆశీస్సులు ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాం. మీరు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేయడం వలన నాది గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. మీ నేను సైతం న్యూస్ 36 ఛానల్ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.